అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మాత్రం పార్ట్ 59. ఈగో హర్ట్ అయితే ఇంతకీ ఎవరు ఈగో హర్ట్ అయిందో, ఎవరు హర్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. హై బడ్జెట్ మూవీలో తనకు ఛాన్స్ ఇప్పించమని కమల్ని అడిగాడు హరీష్. కానీ కమల్ దాని గురించి ఇంకా ఏం ఆలోచించలేదని చెప్పడంతో హరీష్ ఫీల్ అవుతూ, అంటే ఈ ఛాన్స్ కూడా ఆ కరణ్కే వెళ్తుందా అని అన్నాడు. అప్పుడు కమల్ అతనికి నచ్చజెబుతూ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈ మధ్య ఆ కరణ్కి చాలా ఆఫర్స్ వచ్చాయని, చాలా అడ్వర్టైజ్మెంట్స్లో వర్క్ చేస్తున్నాడని మనకు తెలుసు. కానీ ఇలా 1-2 ఛాన్సులు వచ్చినంత మాత్రాన అతనేం సూపర్ స్టార్ అయిపోడు. నీకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది అని అన్నాడు. అప్పుడు హరీష్ ఆలోచిస్తూ, ఎలాగైనా భారీ బడ్జెట్ సినిమాలో ఛాన్స్ కొట్టేయాలి, దానికి మనం ఈ కమల్తో గట్టిగా గొడవ పెట్టుకోకూడదు అనుకుంటూ వెంటనే నవ్వుతూ అతని వైపు చూసి, నాకు తెలుసు కమల్, నువ్వు నా కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు అని అన్నాడు. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను అని కమల్ కూడా చెప్పడంతో హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు ఓపెనింగ్ సెరమోనీ పూర్తయిన తర్వాత లంచ్ టైం అవ్వడంతో హాస్ని ఆనందంగా స్నేహ వైపు చూసి, మనం ఇవాళ మంచి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం మేడం అని అంది. దాంతో స్నేహ కూడా, సరే మనం కరణ్ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ కరణ్ హాస్నిలతో కలిసి రెస్టారెంట్కి వెళ్ళింది. మెనూ కార్డును వాళ్ళిద్దరి ముందుకు నెట్టిన స్నేహ, ఈరోజు మీ ఇద్దరికి ఈ లంచ్ ట్రీట్ నేను ఇస్తున్నాను, హ్యాపీగా తినండి అని అంది. దాంతో హాస్ని వెంటనే థ్యాంక్ యూ మేడం అంటూ కార్డ్ తీసుకొని తనకు కావాల్సిన డిషెస్ను ఆర్డర్ చేసింది. ఆ రోజు కరణ్ కూడా ఆనందంగా ఉండడంతో అతను కూడా తనకి నచ్చిన డిషెస్ ఆర్డర్ చేశాడు. కాసేపటికి వెయిటర్ వంటకాలన్నీ సర్వ్ చేశాడు. అప్పుడు కరణ్ మనస్ఫూర్తిగా, థ్యాంక్ యూ స్నేహ మేడం, ఈరోజు మీ వల్లే నేను సంతోషంగా ఉన్నాను, అలాగే నా కోసం మీరు ఒక మంచి అసిస్టెంట్ని కూడా ఇచ్చారు అని నవ్వుతూ చెప్పాడు. ఆ మాట వినగానే హాస్ని నోరు తెరిచి కరణ్ వైపు చూసి, సార్ మీరు నిజమే చెప్తున్నారా అని అడిగింది. కరణ్ అవునన్నట్లు చిన్నగా నవ్వాడు. దాంతో హాస్ని సంతోషంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అంది. స్నేహ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంది. ఇంతలో ఆమె ఫోన్కి ఆగకుండా నోటిఫికేషన్ సౌండ్ వస్తూ ఉండడంతో స్నేహ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. వెంటనే ఆనందంగా కరణ్, ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి చూడు అని అంది. అప్పుడు తన ఫోన్ ఓపెన్ చేసిన కరణ్ స్నేహ తనకు పంపిన లింక్ ఓపెన్ చేసి చూశాడు. దాని ప్రకారం ఈరోజు ఇండియన్ 2 ఓపెనింగ్ సెరమోనీ తర్వాత మీషా వెబ్సైట్లో ఆ కంపెనీ ఆన్లైన్ ప్రోడక్ట్స్ అమ్మకాలన్నీ హఠాత్తుగా పెరిగినట్లు అందులో చూపిస్తుంది. ఇండియన్ 2లో యాక్ట్ చేస్తున్న కరణ్ మీషా కంపెనీకి అంబాసిడర్గా ఉండడం వల్ల ఎక్కువ మంది ఆ ప్రోడక్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో ఆ కంపెనీ ప్రోడక్ట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్మబడుతున్నాయి. అది చూసిన కరణ్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అప్పుడు స్నేహ అతని వైపు చూసి, చూడు కరణ్, ఇప్పుడే నువ్వు చాలా తెలివిగా ఉండాలి, ఫ్యూచర్లో నీకు ఇలాంటి ఎండార్స్మెంట్లు చాలా వస్తాయి, అన్నిటికీ నువ్వు కష్టపడి వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. అప్పుడు కరణ్ తలూపుతూ, మేడం నేను కష్టపడే పని చేస్తాను అని చెప్పాడు. అలాగే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని అన్నాడు. గుడ్ అంది స్నేహ. ఆ తర్వాత ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు స్నేహ హాస్ని కూడా జాగ్రత్తలు చెప్తూ, చూడు హాస్ని, ఇక నుండి నువ్వు చాలా జాగ్రత్తగా నీ రెస్పాన్సిబిలిటీని పూర్తి చేయాల్సి ఉంటుంది. కరణ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను చూసుకోవడం కుదరదు. నేను మిగతా విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు నీదే అసలైన బాధ్యత అని అంది. ఓకే మేడం, నేను చూసుకుంటాను కాన్ఫిడెంట్గా చెప్పింది హాస్ని. సరే ఇక నేను బయలుదేరుతాను, మీ ఇద్దరు మీ వర్క్ చూసుకోండి అని చెప్పి స్నేహ వాళ్ళని అక్కడే వదిలి తిరిగి ఆఫీస్కి బయలుదేరింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్నేహ తన పనిలో బిజీగా ఉండడం మొదలుపెట్టింది. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎక్కువగా అక్షయ్కి ఎదురుపడకుండా ఉండడానికి ప్రయత్నించింది. అతను తాగిన రోజు రాత్రి జరిగిన విషయం ఆమెకు పదే పదే గుర్తుకు రావడంతో అతన్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోయింది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి కొంచెం ముందుగా బయలుదేరిన స్నేహ స్కూల్కి వెళ్ళి యువన్ను పికప్ చేసుకోవాలని అనుకుంటూ హడావిడిగా తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. అప్పటికే ఆమెకు ఎదురుగా నిలబడి ఉన్నాడు రజనీష్. అతన్ని చూసి స్నేహ ఆశ్చర్యపోతూ, తలనొప్పి మళ్ళీ మొదలైంది అనుకుంటూ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది. అప్పుడు రజనీష్ ఆమెను పిలుస్తూ, స్నేహ ఇంకా ఆఫీస్ టైం అయిపోలేదు,
ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అన్నాడు. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూసి, నాకు కొన్ని అర్జెంట్ పనులున్నాయి, అందుకే ముందుగా వెళ్ళాలనుకుంటున్నాను అని అంది. నేను నీ బాస్ని, నాకు ఇలాంటి రీజన్స్ చెప్పడానికి వీల్లేదు కూల్గా అన్నాడు రజనీష్. దాంతో స్నేహ అతని వైపు అసహనంగా చూసి, అసలు మీకేం కావాలి అని సూటిగా అడిగింది. నువ్వు నాతో డిన్నర్కి రావాలి, అతను కూడా అంతే సూటిగా చెప్పాడు. అప్పుడు స్నేహ ఒక క్షణం ఆలోచించి, సరే నాకు ఇవాళ కొంచెం అర్జెంట్ పనులున్నాయి, మీరు చెప్పిన విషయం గురించి రేపు మాట్లాడదాం అని తప్పించుకోబోయింది. ఆ మాట వినగానే రజనీష్ ముఖం వెలిగిపోయింది. కానీ అంతలోనే ఆలోచిస్తూ, నువ్వు నాతో అబద్ధం చెప్పడం లేదు కదా అని అన్నాడు. లేదు, నిజమే చెప్తున్నాను అని అంది స్నేహ. అప్పుడు రజనీష్, వెరీ గుడ్, అయితే రేపు నేను నీకు ఒక మంచి కొత్త న్యూస్ చెప్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ ఆశ్చర్యంగా చూసి, ఏంటది అని అడిగింది. అది రేపే చెప్తాను అన్నాడు రజనీష్. అప్పుడు స్నేహ, వీడి ముఖానికి సస్పెన్స్ కూడా ఒకటి అని లోపలే తిట్టుకుంటూ, విషయం ఏంటో చెప్పండి సార్ అని అడిగింది. నేను నీకు ఒక కొత్త ఆర్టిస్ట్ని ఇవ్వబోతున్నాను, మిగతా విషయాలు రేపు చెప్తాను అని అన్నాడు రజనీష్. అది విని స్నేహ ఆశ్చర్యపోతూ, కానీ ఇదంతా ఎందుకు, నేను ఇప్పుడు కరణ్కి మేనేజర్గా ఉన్నాను కదా అని అంది. నిజమే, కానీ ఇప్పుడు కరణ్కి ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. అతను బిజీగా ఉన్నాడు కాబట్టి నువ్వు మరో ఆర్టిస్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు రజనీష్. ఆ మాటకు స్నేహ అతనికి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది. దాంతో అతను, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు మేనేజర్ స్నేహ, నువ్వు దీనికి ఒప్పుకోవడం లేదా అని అడిగాడు. అప్పుడు స్నేహ, సారీ సార్, నేను ఇప్పుడు కరణ్ విషయాల్లో బిజీగా ఉన్నాను, మరొకరిని తీసుకుంటే నేను వాళ్ళకి న్యాయం చేయలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పింది. ఆ మాటకు రజనీష్ ఆశ్చర్యపోతూ, ఈమె అన్ని విషయాల్లో నాకు వ్యతిరేకంగానే సమాధానం చెప్తుంది, నేను ఈ కంపెనీ బాస్ అయినా నా మాట ఒక్కటి కూడా వినడం లేదు, ఎందుకు, ఈమెకు జాబ్ నుండి తీసేస్తానని భయం లేదా అని అనుకున్నాడు. ఇంతలో స్నేహ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయింది. అప్పుడు రజనీష్ వెంటనే, స్నేహ ఒక్క నిమిషం అని అన్నాడు. దాంతో స్నేహ ఆగి నీరసంగా వెనక్కి తిరిగి చూసి, ఏంటి సార్ అని అడిగింది. అప్పుడు రజనీష్ ఆమె ఎదురుగా వచ్చి, నువ్వు ఆర్టిస్ట్ని తీసుకోవాలి, డిన్నర్ కూడా వచ్చి తీరాలి అని అన్నాడు. అతను ఆర్డర్ వేయడంతో స్నేహ తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒక బాస్ హోదాలో ఉండి నన్ను బలవంతం చేయాలనుకుంటున్నారా అని అంది. అప్పుడు రజనీష్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, నువ్వు ఏమనుకున్నా సరే, ఈరోజు నువ్వు ఒప్పుకోకపోతే నీ బాస్గా నిన్ను ఈ జాబ్లో నుండి ఫైర్ చేసేస్తాను అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ బెదిరించాడు. ఆ మాటతో స్నేహ ఏం మాట్లాడలేకపోయింది. ఆమె సైలెన్స్ని చూసిన రజనీష్ నవ్వుకుంటూ, ఏంటి సైలెంట్గా ఉండిపోయావు అని అన్నాడు. అప్పుడు స్నేహ, సరే నేను ముందు మీరు చూపించే ఆర్టిస్ట్ని చూడాలి, ఆ తర్వాత నా డిసిషన్ చెప్తాను అని అంది. ఆ మాటకు రజనీష్ నవ్వుకుంటూ, ఇప్పుడు నా దారికి వచ్చింది అని అనుకొని ఆమెకు దగ్గరగా అడుగులు వేస్తూ, ఆ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఇక్కడ లేడు, అతని గురించి మీకు మరిన్ని వివరాలు నేను తర్వాత చెప్తాను, కానీ నేను చెప్పిన వాటికి నువ్వు ఒప్పుకుంటున్నావు కదా అని అడిగాడు. లేదు, అప్పుడే మీరు ఒక నిర్ణయానికి రావద్దు, నేను ముందు అతని టాలెంట్ని చూసిన తర్వాత చెప్తాను నా నిర్ణయం ఏంటి అనేది అని అంది. ఓకే, ఇట్స్ గుడ్, ఇది మంచి విషయమే, దీనికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వు డిన్నర్ విషయం మాత్రం మర్చిపోవద్దు అని అన్నాడు రజనీష్. దాంతో స్నేహ ఏం మాట్లాడకుండా తన వాచ్ వైపు చూసుకొని, నేను వెళ్ళాలి అంటూ అక్కడి నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. రజనీష్ ఈసారి ఆమెను ఆపలేదు, కానీ వెళ్ళిపోతున్న స్నేహ వైపు చూస్తూ, ఈమె నన్ను పదే పదే అవమానిస్తుంది, అసలు ఈమెకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అని అనుకున్నాడు. రజనీష్ నుంచి తప్పించుకొని యువన్ని పికప్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వచ్చింది స్నేహ. అప్పటికే కొంచెం లేట్ అవ్వడంతో యువన్ అక్కడ ఒంటరిగా వెయిట్ చేయడం చూసి స్నేహ బాధపడుతూ వెళ్ళి, యువన్ అని పిలిచింది. స్కూల్ లోపల బెంచ్ మీద కూర్చున్న యువన్ స్నేహ పిలుపు వినపడగానే తలెత్తి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి స్నేహాన్ని పట్టుకొని, మమ్మీ ఈరోజు ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగాడు. అప్పుడు స్నేహ, సారీ యువన్, నిన్ను చాలాసేపు వెయిట్ చేయించానా అని అడిగింది. ముఖ్యంగా స్కూల్లో ఒంటరిగా తన కోసం ఎదురు చూస్తున్న యువన్కు తన వల్లే ఇబ్బంది కలిగిందని గిల్టీ ఫీల్ అయింది స్నేహ. ముందుగా బయలుదేరి వచ్చి యువన్ను పికప్ చేసుకోవాలనుకోవడంతో
స్నేహ అన్నపూర్ణకు కాల్ చేసి తాను స్కూల్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పడంతో ఆమె స్కూల్కి రాకుండా ఆగిపోయింది. అందుకే యువన్ స్కూల్ దగ్గర వెయిట్ చేయాల్సి వచ్చింది. లేదు మమ్మీ, నువ్వు బిజీ అని నాకు తెలుసుగా, నీకోసం నేను వెయిట్ చేస్తాను, పర్వాలేదు అన్నాడు యువన్. స్నేహ నవ్వుతూ యువన్ను దగ్గరకు తీసుకొని థ్యాంక్ యూ బంగారం అంటూ ఇంటికి బయలుదేరింది. దారిలో స్నేహ రజనీష్ గురించి ఆలోచిస్తూ ఇతను నాకు తలనొప్పిగా తయారయ్యాడు, ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు, ఈరోజు వాడి వల్ల నా కొడుకు కూడా బాధపడ్డాడు అనుకుంటూ ఉంది. స్నేహ ఆలోచనలో పడడం అబ్జర్వ్ చేసిన యువన్ మమ్మీ, నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అని అంటూ చిన్నగా నవ్వింది. అప్పుడు యువన్ తన చిన్ని చేతులతో స్నేహ ముఖాన్ని పట్టుకొని తన వైపు తిప్పి మమ్మీ, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, నువ్వు డల్గా ఉంటే నాకు తెలిసిపోతుంది అని అన్నాడు. యువన్ మాటలకు ఆశ్చర్యపోయిన స్నేహ నవ్వుకొని ఏమీ లేదు నాన్న, కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది అని అంది. ఓహో, బాస్ మమ్మీని స్కూల్కి టైంకి రాకుండా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారా అని ఏదో కనిపెట్టినట్లు కళ్ళు పైకెత్తి చెప్పాడు యువన్. అప్పుడు స్నేహ చిన్నగా నవ్వి యువన్ తలను నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. కాసేపటికి ఇద్దరు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన అక్షయ్ రిలాక్స్గా సోఫాలో కూర్చొని ఉన్నాడు. అక్షయ్ని చూసిన యువన్ హాయ్ డాడీ, నేను వచ్చేసా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షయ్ వల్ల కూర్చున్నాడు. ఏంటి ఇవాళ లేట్ అయింది అని అడిగాడు అక్షయ్. అప్పుడు యువన్ అక్షయ్ షర్ట్ బటన్స్తో ఆడుకుంటూ డాడీ, నీకో విషయం తెలుసా, మమ్మీ వాళ్ళ బాస్ చాలా చెడ్డవాడు, మమ్మీని టైంకి రానివ్వకుండా ఎక్కువ వర్క్ ఇస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట వినగానే అక్షయ్ ముఖం చిట్లిస్తూ అయితే మీ మమ్మీని వాళ్ళ బాస్ ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగాడు. అవును డాడీ అని అందంగా ఉన్న తన ముఖాన్ని సీరియస్గా పెట్టుకొని చెప్పాడు యువన్. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ ఆ రజేష్ ఆమెను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటున్నాడు, ముందు దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి అని తనలో తానే అనుకున్నాడు. రాత్రి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ రూమ్లో కూర్చున్న అక్షయ్ యువన్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కాసేపటి తర్వాత అక్షయ్ అసిస్టెంట్ త్రిపాఠికి కాల్ చేసి మీరు ఒకసారి విల్లాకి రాగలరా అని అడిగాడు. అక్షయ్ ఆ టైంలో కాల్ చేయడంతో త్రిపాఠి వెంటనే ఎస్ సార్, 10 minutesలో అక్కడ ఉంటాను అని అన్నాడు. అన్నట్లుగానే పావుగంటలో అక్షయ్ స్టడీ రూమ్లో ఉన్నాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ తన ముందున్న ఫైల్ తిప్పుతూ నక్షత్ర ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డీల్ ఒకటి ఇంతకుముందు సగంలో ఆగిపోయింది కదా అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే త్రిపాఠి ఆ డీల్ గురించి గుర్తు చేసుకుంటూ అవును సార్, ఆ డీల్ కోసం కంపెనీ నుండి ఎవరైనా ఒకరు 1 month ఫారెన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. నిజానికి ఆ డీల్ వచ్చినప్పుడు నక్షత్ర కంపెనీ రీస్ట్రక్చర్ జరుగుతోంది, అందుకే మన వైపు నుండి మనం ఎవరిని పంపించలేదు అని చెప్పాడు. ఆ డీల్ మనకి ఇప్పుడు ఓపెన్గానే ఉందా ఫైల్స్లో నుండి తల పైకెత్తుతూ అడిగాడు అక్షయ్. ఎస్ సార్, ఇంకా మనకి 1 week టైం ఉంది, ఈలోగా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి పంపించాలి అని చెప్పాడు త్రిపాఠి. అయితే ఆ డీల్ కోసం రజనీష్ను పంపండి, అతను ఉదయాన్నే వెళ్ళిపోవాలి, ఆ అరేంజ్మెంట్స్ చూడండి అని అన్నాడు అక్షయ్. ఆ మాటకు త్రిపాఠి షాక్ అయినట్లుగా చూశాడు. బాస్, ఎందుకింత అర్జెంటుగా రజనీష్ సార్ని ఫారెన్ పంపాలనుకుంటున్నారు, సార్కి అతని మీద అంత నమ్మకం ఎప్పుడు వచ్చింది అనుకొని తలగొక్కుంటూ ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం రజనీష్ ఇండియాలో కన్నా అబ్రాడ్లో ఉండటమే చాలా బెటర్ అని అనుకుంటూ రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలాడు అక్షయ్. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళిన స్నేహ ఈరోజు ఆ జిడ్డుగాడు లంచ్ డిన్నర్ అని తగులుకుంటాడు, వాడి కంట పడకుండా ఎలా తప్పించుకోవాలో ఏంటో అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళింది. స్నేహాను చూడగానే క్యాబిన్లోకి వచ్చిన హాస్ని మేడం, మీకు తెలుసా, రజనీష్ సార్ అర్జెంట్ డీల్ కోసం యూఎస్ వెళ్ళారట, 1 month వరకు రారని అంటున్నారు అని చెప్పింది. ఆ మాటలు వినగానే స్నేహ ఆశ్చర్యంగా నువ్వు చెప్తున్న నిజమా, ఎప్పుడు వెళ్ళారు అని అడిగింది. నిన్న సాయంత్రం కనిపించి రేపు డిన్నర్కి రావాలని పిలిచిన వ్యక్తి అంత సడన్గా అబ్రాడ్ వెళ్ళాడంటే ఆమె నమ్మలేకపోయింది. నిజమే మేడం, మార్నింగే వెళ్ళారట అని చెప్పింది హాస్ని. ఆ మాటలు వినగానే స్నేహ టెన్షన్ అంతా తీరిపోయి మనసు తేలికైనట్లు అనిపించింది. దాంతో ఆమె ఆనందంగా 1 month వరకు తప్పించుకున్నానన్నమాట అని అనుకుంటూ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు కరణ్కి క్యారవాన్ అలాట్ చేయడం గురించి అతను ఎవరితో అయినా ఏదైనా చెప్పారా అడిగింది.
లేదు మేడం, దాని గురించి మనకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అని చెప్పింది హాస్ని. ఇక అతనిపై డిపెండ్ అయితే లాభం లేదు. ఏదో రకంగా కరణ్కి ఆ కార్ అలర్ట్ చేయడానికి ఏదో ఒక మార్గం వెతకాలి. ఈ కమల్ని వెళ్ళి కలిస్తే ఏదైనా విషయం తెలియచ్చు అనుకుంటూ లేచి కమల్ క్యాబిన్ వైపు వెళ్ళింది. కమల్ దగ్గరకు వెళ్ళిన స్నేహ ఎలాంటి దృశ్యాన్ని చూడబోతోంది? హై బడ్జెట్ మూవీలో క్యారెక్టర్ కోసం హరీష్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.